నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన సీఎం జగన్. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే వైఎస్ఆర్సీపీ అజెండాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుందని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపిన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమా అని సీఎం జగన్ అన్నారు. ఇంటింటి భవిష్యత్తును మరింత మార్చేందుకు మీరు సిద్ధమా అని అన్నారు. దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండాలన్నారు. పేదల భవిష్యత్తును కాటేసే ఎల్లో వైరస్పై యుద్ధానికి మీరు సిద్ధమా అని దెందులూరులో జరిగిన బహిరంగ సభలో అన్నారు. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా రూపంలో ఉన్నారన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే వైఎస్ఆర్సీపీ ఎజెండాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుందని సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.
అర్హత కలిగి సంక్షేమ పథకం అందలేదని ఎవరైనా చెబితే అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. టీడీపీ హయాంలో చంద్రబాబు ఏనాడైనా ఇలాంటి పథకాలను ప్రజలకు అందించాలని ఆలోచన చేశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ప్రజలకు ఎంత మంచి పరిపాలన అందిస్తున్నారు చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపిదే గెలుపని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. 62వ డివిజన్ పటేల్ నగర్, లక్ష్మీనగర్ ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరించాలని సూచించారు. 62వ డివిజన్లో సుమారు 400 గడపలను సందర్శించడం జరిగిందని, ప్రజలందరూ ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ అల్లంపూర్ విజయలక్ష్మి, పార్టీ నాయకులు అల్లంపూర్ విజయ్, రామిరెడ్డి, బుజ్జి, హైమావతి, మహేష్, సాంబయ్య, సాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్లో మా అమ్మ స్థానిక కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారు వారి కుమారుడు విజయ్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. కార్యక్రమానికి మన ఎమ్మెల్సీ రుహుల్లా గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, ఇతర పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. చాలా చక్కటి స్పందన వస్తుంది. ఇందాక చూస్తుంటే ప్రజలందరూ కూడా ఇక్కడ వేరే పార్టీకి అవకాశం లేదు, ఇక్కడ ఓన్లీ జగనన్న ఫ్యాన్ గుర్తే అని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రజలు సంక్షేమ పథకాల అమలు కానీ అవన్నీ కూడా దాదాపు ఇప్పటికీ 300-400 ఏళ్ళు కలిసి ఉంటాయి సుమారుగా పైన. అందరూ కూడా చాలా సంతోషంగా మేము జగనన్న కోటేస్తాము, మీరు ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచించక్కలేదు, మళ్ళీ మీరు ఇక్కడ రావక్కలేదు, ఇక్కడ ఎటువంటి పక్షుల్లో కూడా వేరే పార్టీకి తావు ఇవ్వము, ఇక్కడ జగనన్నకే వేస్తామని చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కటి చిన్నపిల్లలకి అమ్మఒడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ పెన్షన్ వరకు 45 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి చేయూత కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నిష్పక్షపాతంగా రాజకీయాలకు అతీతంగా కరుడు కట్టిన తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, కరుడు కట్టిన కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, వాళ్ళకు కూడా ఇంటికి వెళ్ళి పథకాలు ఇస్తున్న ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారితే. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో అయితే కనుక మీరు మాకు ఓటేస్తేనే నీకు వీధి లైట్లు ఉంచుతాము, రోడ్లు ఉంచుతామని చెప్పిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చూసాం. కానీ మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే కలెక్టర్ గారి మీటింగ్లో అర్హత ఉంటే చాలు వాళ్ళందరికీ పథకాలు అందాలి, నేను ఎక్కడైనా కనుక బయటికి వెళ్ళినప్పుడు అర్హత ఉండి పథకాలు అందకపోతే కనుక అధికారుల మీద చర్యలు తీసుకుంటా అని చెప్పిన వ్యక్తి నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఇప్పటికైనా కానీ చంద్రబాబు జగన్ గారిని తెచ్చుకుని చూసి బుద్ధి తెచ్చుకో, నీ మీద నీ కొడుకు వయసున్న మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ ఇటువంటి ఒక్క పథకమైనా పెడతామని ఆలోచించావా? ఎప్పుడు కూడా వెన్నుపోటు, నీచ రాజకీయాలు, దాచుకోవడాలు, పంచుకోవడాలు, వీటికి పేటెంట్ రైట్ మాత్రం చంద్రబాబుకు ఉంది. ఏదేమైనా కానీ ఎప్పుడే ఎన్నికలు వచ్చినా కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. ఈరోజు 61వ డివిజన్లో 62వ డివిజన్లో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అలాగే
మన స్థానిక కార్పొరేటర్ గారు విజయలక్ష్మి గారు, అలాగే వాళ్ళ కుమారుడు విజయ్ గారు. మరి పెద్ద ఎత్తున ఘనంగా, ఎందుకంటే ప్రతి ఒక్క గుమ్మంలో కూడా ఏదైతే జగన్ ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా అమల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే సంక్షేమం పెద్దగా ఈ డివిజన్కి చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే గ్రూపులు అవ్వచ్చు, అలాగే పెద్ద ఎత్తున పథకాలు కూడా ఈ డివిజన్కి ఎక్కువగా వచ్చినాయి. గతంలో చూసుకుంటే కోట్ల రూపాయలు అభివృద్ధి పథంలో కూడా ఈ డివిజన్ ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే స్కూల్స్ అవ్వచ్చు, కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు, కాపు కళ్యాణ మండపానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. నిజంగా గతంలో ఉన్నటువంటి ఒక కాపు ఎమ్మెల్యేకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు కాపు ఎమ్మెల్యేగా ఎలగబెట్టి నీ ఎలక్షన్లో 5 సంవత్సరాలు నువ్వు పరిపాలన చేసిన టైంలో మీ యొక్క కులానికి, నీ యొక్క కమ్యూనిటీకి కాపు కళ్యాణ మండపం కట్టలేనటువంటి స్థితిలో మీ పార్టీ అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి, నేను కాపు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు మీరు కావచ్చు, మీరు ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాం. ఇవాళ కాపు కమ్యూనిటీకి సుమారుగా 2 కోట్ల రూపాయల నిధులతో మరి ఇదే డివిజన్లో మరి మేమే శంకుస్థాపన చేసాం. రేపు మేమే దాని ఓపెనింగ్ కూడా చేసుకుంటాం. ఓపెనింగ్ కూడా అతి తొందరలోనే ఉంటుంది. ఇది మా ప్రభుత్వం ఎజెండా. అంతేగాని కాపులకి మేం చేసాం అంటే ఏం చేసావు నువ్వు? కాబట్టి కాపులు అవ్వచ్చు, ఏ పార్టీ అయినా జగన్ గారి పక్షాన ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా అదే తీర్పిస్తారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా పంపించడం జరిగింది. మరి ఆయన్ని డివిజన్లో తిరుగుతూ ఉంటే ఆయనకి అశేష స్పందన కనిపిస్తూ ఉంది. మరి ఆయన మొన్న 25,000 మెజార్టీ అన్నారు. 25,000 మెజార్టీ కాదు, 50,000 మెజార్టీతో మరి నియోజకవర్గంలో గెలిపించుకుంటామని చెప్పేసి మరి అదేవిధంగా ప్రజలకి అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిలో కూడా భాగంగా మరి ఈరోజు 4 కోట్ల రూపాయల అభివృద్ధి, 12 కోట్ల రూపాయలు సంక్షేమం కూడా జరిగింది. మరి వాళ్ళ అంటే టీడీపీ కంచుకోటగా ఉండే కొన్ని రోడ్లు కూడా మేము వేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మా ప్రభుత్వం ఉంటే మేము వేయించుకోలేని రోడ్లు కూడా మీరు వచ్చి వేస్తుంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి మేమందరం కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడడం, కులం చూడడం, మతం చూడడం అనే నినాదంతో ఎలా అయితే ముందుకు వచ్చారో మరి అలాగే పరిపాలన కూడా సాగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ తెలిపారు. ఎన్ని ప్రతిపక్ష జెండాలు కలిసినా ప్రజా సంక్షేమం, అభివృద్ధే ఎజెండాగా పెట్టుకున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 47వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రడ్ల ఆంజనేయ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్ ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, గృహ సారథులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్ ఆసిఫ్ మాట్లాడుతూ వైసీపీ పెద్దలతో, కార్యకర్తలతో అందరితో సమన్వయంగా కలిసి ముందుకు వెళ్తున్నామని అన్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. మరలా ముఖ్యమంత్రిగా సీఎం జగన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈరోజు ఈ యొక్క సభ ద్వారా నేను మీకు పరిచయం చేసుకోవడానికి ఆంజనేయ రెడ్డి గారు ఒక కార్యకర్తల సమావేశం, ఒక డివిజన్ సమావేశం అని చెప్పేసి ఏర్పాటు చేశారు. చాలా మంచి కార్యక్రమం. ఆ రోజు 2016లో నాకు ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఏరియాలో నాకు ప్రతి గడప, ప్రతి సందు, ప్రతి ఏరియాలో మొత్తం అందరూ తెలిసిన వాళ్ళే. నాకు ఒక అన్నదమ్ముల్లాగా, ఒక
పార్టీ కార్యకర్తల్లాగా మనం అందరూ ఉత్సాహంగా జగనన్న కోసం ఈ యొక్క గడప గడప కార్యక్రమం ఆ రోజుల్లోనే నేను మొత్తం నియోజకవర్గంలో 20 డివిజన్లు ఉంటే ఆ రోజు 18 డివిజన్ దాకా నేను తిరిగి అందరిలో కలుపుకొని మమేకమయ్యి వాళ్ళందరినీ నేను సమానత్వంగా నడిచాను. ఆ రోజు కొన్ని అన్నిల కారణాల వల్ల జగనన్న నాకు పిలిచి ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గ సీటుని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి ఇస్తున్నాను. ఆసిఫ్, నువ్వు పార్టీకి విధేయుడిగా నువ్వు పార్టీకి కష్టపడాలి, ముందు నీకు నేను మంచి పదవులు ఇస్తాను, నువ్వు పార్టీ కష్టకాలంలో జెండా మోసావు, నువ్వు నా వెంటే ఉన్నావు, పార్టీ స్థాపించిన కాడి నుంచి నీకు నేను అన్యాయం చేయను అంటే, అన్న మీరు సీఎం అవ్వాలి, నేను మీ వెంటే ఉంటాను, మీకు ఎలా నచ్చితే మీరు అలా చేయండి అన్న, ముందు మీరు సీఎం అవ్వాలన్న అని చెప్పేసి నేను జగనన్నకి చెప్పడం జరిగింది. ఆ రోజు ఆయన నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి కూడా మాట ఇచ్చారు. ఎమ్మెల్సీ కూడా కొన్ని అనుకూల కారణాల వల్ల రాకపోతే నేను ఎక్కడ నిరుత్సాహపడలేదు. జగనన్న ఆయన మాట, ఆయన ఇచ్చే మాకు గౌరవం, ఒక చిన్నవాడినైనా సరే పెద్దవాడినైనా సరే అన్న అని ఆయన ఆప్యాయతగా పలకరిస్తుంటారు. మరి ఉదాహరణకి మరి గతంలో ఇక్కడ చెక్ పోస్ట్ ఉండేది, అనేక ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు. మరి ఇది పోవటం, అట్లాగే ఫ్లైఓవర్ నిర్మాణం కావటం, రోడ్లు అనేది చాలా చక్కగా తీర్చిదిద్దినట్లుగా ఏ ఇబ్బంది ఆటంకం లేకుండా భవానీపురం సాఫీగా రావటం, అదే కాకుండా అనేక వసతులు మౌలిక సదుపాయాలు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి, అట్లాగే వైసీపీ ప్రభుత్వానికి, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు తగ్గుద్దని చెప్పి చెప్పక తప్పదు. మరి గతంలో అనేక మంది నాయకులు అనేక వాగ్దానాలు చేశారు. ఏ వాగ్దానాలు నెరవేర్చిన దాఖలాలు ఈ రోజుకి కనపడిన పరిస్థితి ఈ రోజున కనపడుతోంది. మరి ముఖ్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళగా చూసుకుంటూ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ దిశగా, సంక్షేమ సారథిగా మనకు కావాల్సిన వసతులు, మన కుటుంబానికి కావాల్సిన వసతులు, అట్లాగే అట్టడుగునున్న పొలాలకి మరి వారికి విద్యా సదుపాయం కానీ, వైద్య సదుపాయం కానీ అనేక రకాల ప్రణాళికలు తీసుకొచ్చి మరి ప్రజలను ఆదుకోవడానికి ఒక ఆపద్బాంధవుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అందించారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత చేశారో దానికి రెట్టింపుగా నేను చేసి చూపిస్తానని చెప్పి ఆయన ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని ఆయన ఒక తపనతో, ఒక తపస్సు చేస్తూ మరి ఈరోజు రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి బాటలో తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ 2 నెలలు శక్తి వంచన లేకుండా ఆరామం పనిచేసి మరి మన పార్టీని గెలిపించుకుని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అనేక పథకాలని మళ్ళీ లబ్ధిదారులు దగ్గరికి వచ్చేటట్లుగా చేసుకోవాలని, మార్చడానికి మనం దత్తత తీసుకోవాలి. వాళ్ళను మన ఓట్లు మనకు ఎలా పడతాయి, అది కాదు మనం చేయాల్సింది. మన ఇంటి చుట్టుపక్కల కానీ ఎక్కడైతే మీకు పరిచయాలు ఉన్నారో ఒక 5 కుటుంబాలను మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ వాళ్ళ అభిమానులు ఎవరైనా సరే వాళ్ళను మనం మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏం మాయ మాటలు చెప్పాల్సిన పని లేదు. మన జగనన్న చేసినటువంటి అభివృద్ధి ఈరోజు, ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అదేవిధంగా మన ప్రతి డివిజన్లో, మన డివిజన్లో మీ అందరికీ తెలుసు, ఏ చోటకి వెళ్ళినా, ఏ సందుకి వెళ్ళినా కూడా సీసీ రోడ్లు కావచ్చు, మరి అనేక రకాలుగా ఇప్పుడే చెప్పాను, మన డివిజన్లో 25 కోట్ల వర్క్ నేను మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందంటే నేను ఒక కార్పొరేటర్గా చాలా గర్వపడుతున్నా. గతంలో ఒక రోడ్డు వేయించుకోవాలన్నా, ఒక కాలువ వేయించుకోవాలన్నా మనము బతిలనగరదా కూడా జరిగేటువంటి పరిస్థితి కాదు. మీ అందరూ జగనన్న అభిమానంతో, వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అభిమానంతో నన్ను కార్పొరేటర్గా చేసినందుకు ప్రతి నిత్యము కూడా మీకు అందుబాటులో ఉంటూ అవకాశం ఉన్నంత వరకు మీ అందరికీ కోసం నేను పనిచేస్తూనే ఉన్నాను. తాడేపల్లిలోని విజయ కీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 13 నుంచి 18వ తేదీ వరకు చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నామని అహోబిలా చిన్నజీయర్ స్వామీజీ తెలిపారు. కావున భక్తులు విజయ కీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలను పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నామని అన్నారు. తాడేపల్లిలోని విజయ కీలాద్రి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలపై గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు.
ఈ సందర్భంగా శ్రీ అహోబిలం చిన్నజీయర్ స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ మాఘమాసంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలు విశేషమైన ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయని చెప్పారు. ఓ పక్క ఇంద్రకీలాద్రి కృష్ణానది ఒడ్డున విజయ కీలాద్రిపై కొలువైన వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలను 13వ తేదీ సుప్రభాత సేవతో ప్రాతకాల ఆరాధనతో ప్రారంభమవుతాయని తెలిపారు. బ్రహ్మోత్సవాలు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ యాగశాలలో ద్వార తోరణం, ధ్వజ కుంభారాధన, విశేష హోమాలు నిర్వహిస్తామన్నారు. తిరుమలలో నిర్వహించిన విధంగా వాహన సేవలు నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు విజయకీలాద్రి 7వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నామన్నారు. మాఘమాసం మనందరికీ చాలా ప్రహితంగా లోకంలో తెలుసును. మాఘమాసం అనగానే సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, అందరికీ కూడా అనేక రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు ఆచరించడానికి విశేషమైన మాసం. మా ఆఘం అంటారు. ఆఘాన్ని తొలగించేది, పాపాన్ని రానివ్వనిది అని అంటారు. అలాంటి మాఘమాసంలోనే వసంత పంచమి అని ఒకరోజు, అలాగే రథసప్తమి, ఇలాంటి ఎన్నో పండుగలు మనకు వస్తూ ఉంటాయి. అలాంటి మంచి రోజుల్లోనే మన సీతానగరం గుంటూరు జిల్లా మన వేద విశ్వవిద్యాలయం ఉభయ వేదాంత ఆచార్య పీఠం సమీపంలో ఎదురుగుండా ఉన్నటువంటి విజయకీలాద్రి క్షేత్రంలో అపర రామానుజులైనటువంటి శ్రీ 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 చిన్నజీయర్ స్వామివారి నేతృత్వంలో విజయకీలాద్రి పర్వతం మీద శ్రీనివాసుని యొక్క ఆలయం మనకి సాక్షాత్కరిస్తోంది. ఇటు ఇంద్రకీలాద్రి ఉంది కృష్ణానదికి దక్షిణాన, ఇటు మనం చూసినట్లయితే విజయకీలాద్రి అనే పేరుతో మనందరికీ కూడా శ్రీనివాస భగవానుడు సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. కృతయుగం నుంచి మొదలు పెడితే కలియుగం వరకు ఉన్నటువంటి అవతార విశేషాలను అక్కడ మనకి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఆ కొండ మీద వరాహస్వామి దగ్గర నుంచి అష్టలక్ష్మి సహిత నారాయణుడి దగ్గర నుంచి శ్రీనివాసుని వరకు మనకి దివ్యాలయాలు ఉన్నాయి. అవి మాఘమాసంలోనే రథసప్తమి నాడే లోకానికి అందాయి. ఇప్పటికీ 7వ బ్రహ్మోత్సవం జరగబోతోంది. రేపు ఫిబ్రవరి 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు భక్తులందరినీ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. సాక్షాత్తు చిన్నజీయర్ స్వామివారు ఆరంభించి కార్యక్రమాలన్నింటినీ కూడా మంగళాశాసనం చేస్తారు. మధ్యలో రథసప్తమి ఉంటుంది. ఒకే రోజున అన్ని పెరుమాళ్ళకి కళ్యాణ మహోత్సవాలు మనం చూడొచ్చు. అలాగే రథసప్తమి సందర్భంగా ఆదిత్య హృదయం అని ఒక స్తోత్రం, అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆ ఆదిత్య హృదయాన్ని ఉపదేశాత్మకంగా మనందరం స్వీకరిస్తాం. ప్రతిరోజు వాహన సేవలు ఉంటాయి, పెరుమాళ్ళకి తిరుమంజన సేవలు ఉంటాయి, అంటే అభిషేక సేవలు, అనేక రకాలైనటువంటి పుష్పార్చనలు, సకల సంపదల్ని ఇచ్చే శ్రీ పుష్పయాగం, అవబృత స్నానం, ఇలా వీటితో బ్రహ్మోత్సవాలు వైభవంగా మనకి జరుగుతాయి విజయకీలాద్రి క్షేత్రంలో. అనే క్షేత్రం పక్కనే ఇంద్రకీలాద్రి పక్కన వేంచేసి ఉండి అక్కడ ఉండవలసిన మూర్తి ఒకటే కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. అన్ని సమస్యల్ని తీర్చడానికి కావలసిన సర్వదేవతా సమాహారంగా విజయకీలాద్రి మీద స్వామివారు పెరుమాళ్ళని వేంచేయింపజేశారు. అక్కడ జరిగే ప్రతి ఉత్సవము ఆగమ ప్రకారంగా జరుగుతుంది. భక్తులందరికీ సమానంగా తదియారాధనాది కార్యక్రమాలను నిర్వహించేటటువంటి అక్కడ ఉన్న మేనేజర్ గారు వెంకటాచార్య స్వామి, రఘునాథ స్వామి, ఉత్సవము అనగానే ఉత్సవః అన్నారు, అంటే ఉత్కృష్టమైన యజ్ఞం. ప్రతి ఒక్కరూ వైయక్తికంగా యజ్ఞాలు చేసుకోలేము, కానీ అందరూ ఒక చోట చేరి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తే మనం రోజు చేసే కార్యక్రమాలలో వచ్చే పుణ్యం కంటే ఇతోధికమైనటువంటి పుణ్యం లభిస్తుంది అనే ఒక సత్సంకల్పంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మన చిన్నజీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి దివ్య అనుగ్రహం అందరి మీద ప్రసరింపచేయడం కోసం వారు వేంచేసి ఉంటారు. అలాగే స్వామివారికి సుదర్శనాళ్వారు అన్నట్లుగా మా అహోబిల రామానుజ జీయర్ స్వామివారు నిరంతరము శ్రమిస్తూ విజయకీలాద్రిలో ఉన్న రకరకాల మూర్తులన్నింటినీ, ఆ మూర్తులకు జరిగే ఉత్సవాల్లో జరిగే విశేషమైన కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షణ చేస్తూ అందులో ఉన్న ఆంతర్యాలను మనందరికీ అందిస్తారు. ఇది ఒక గొప్ప భాగ్యం కాదా ఈ విజయవాటిక నగరానికి? మనం అందరం సేవిద్దాం, తరిద్దాం. జై శ్రీమన్నారాయణ. ఒక మహద్భాగ్యం. ఎందుకంటే ప్రపంచం అంతా సర్వమానులు, సర్వ కులాలు, సర్వ భగవంతులు అదే ఒకటే స్వరూపం. అందరూ కూడా నడిచే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ ప్రాంతం సుఖశాంతులతో అందరూ ఆనందదాయకంగా ఉండాలి అని చాలా రకాలైనటువంటి యజ్ఞాది కార్యక్రమాలన్నీ కూడా భగవత్ సేవ చేయటువంటి మానవులకి అన్ని రకాలైనటువంటి యొక్క అవకాశాలు కలగజేయడంలో కానీ, ఈ ప్రాంత సుభిక్షంలో ఉండటంలో కానీ, మనిషి కష్టపడటంతో పాటు భగవత్ అనుగ్రహం కూడా ఉండాలి. సర్వప్రాణులు కూడా భగవత్ స్వరూపులే. అది వృక్షాలు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, గేదెలు అవ్వచ్చు, ఆవులు అవ్వచ్చు. ప్రతిలో కూడా చూసే భగవంతుని చూసే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఒక భగవత్ స్వరూపులు త్రిదండి చిన్నజీయర్ స్వామివారు ఈ ప్రాంతంలో మన విజయవాడలోనే విజయకీలాద్రి కొండ మీద ఏర్పాటు చేయడం, దాంట్లో ప్రతినిత్యం కూడా అనునిత్యం కూడా చాలా యజ్ఞయాగాదులు కానీ చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, రేపు 13వ తారీఖున కూడా ఆ రకమైనటువంటి కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలను ప్రారంభించేసి దాంట్లో మహద్భాగ్యాల్లో కూడా కులమత విచక్షణ లేకుండా సర్వ మనుషులు అందరూ కూడా ఆ కార్యక్రమాలకు విచ్చేసి ఈ యొక్క స్వరూపాన్ని, భగవత్ స్వరూపాన్ని ప్రజలందరికీ కూడా పొందేలాగా మీరందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తాం. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు వైఎస్ఆర్సీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అభ్యర్థుల మార్పులు చేర్పులు కూడా అందులో భాగమే. ఇప్పటికే 6 విడతల్లో అభ్యర్థుల జాబితాను వైసీపీ విడుదల చేసిందే. అయితే వైసీపీ అభ్యర్థుల జాబితా మార్పులు చేర్పులపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి దూరంగా ఉండడంపై టీడీపీ నేత ఆసక్తికర కామెంట్స్ చేశారు. సీఎం జగన్ డబ్బులు తీసుకొని అభ్యర్థుల జాబితాలో మార్పులు చేర్పులు చేస్తున్నారని అన్నారు. ప్రకటించిన జాబితాలో ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేశారన్నారు. మూటలు ఇచ్చాక సీట్లలో మార్పులు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఒకసారి అభ్యర్థిని ప్రకటిస్తే అదే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారన్నారు. కేశినేని నాని దెబ్బకు వైసీపీలో ఓ వికెట్ పడిందన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదని, అలాంటి నానితో మనకెందుకని వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి దూరంగా జరిగారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేని కుక్కలు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ భిక్ష పెడితే ఆ రాజకీయ భిక్షతో పార్లమెంట్ సభ్యులుగా అలాగే శాసనసభ్యులుగా ఎన్నికయ్యి స్వలాభాల కోసం వైసీపీలో చేరడమే కాకుండా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శించడం, లేనిపోయిన నిందలు వేయడం వీళ్ళకి అలవాటు పడిపోయారు. ఇప్పుడు కొత్తగా వీడు కేశినేని నాని అనే ఒక కుక్క మొరగడం మొదలుపెట్టింది. మొన్నటి వరకు కొడాల నాని మురిగేవాడు, మా నాని ఆపి ఈ నానితో మురిగిస్తున్నాడు. వీడు మొన్న చంద్రబాబు నాయుడు గారు టికెట్లు అమ్ముకుంటున్నాడు అని ఆయన మీద ఒక నింద వేశాడు. ఎందుకంటే ఆ నిందని మేము ఇచ్చేయాలి కాబట్టి చెప్తున్నాం. దానికి రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి ఎలా దోచుకున్నాడో దాంట్లో ఒక పావలా దోచుకున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయనేదో కేశినేని నాని సత్యహరిశ్చంద్రుడు అయినట్టు, ఇతను నోటి నుంచి అబద్ధం రానట్టు కేశినేని నాని చెప్పేలాగా అని ఇతను చెప్తున్నాడు. బాబు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
మోడీ జగన్ ఇద్దరూ కలిసి రాష్ట్ర రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార పార్టీలో ఉన్న ఓ మంత్రి కనుసనలో ప్రయాణ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు బడా నేతలకు ఆ కాంట్రాక్ట్ని అప్పగించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని ఆరోపించారు. రవాణా శాఖ ఫిట్మెంట్ సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను, ద్విచక్ర తదితర వాహనాలపై ఫిట్మెంట్ పేరుతో భారీగా ఫీజులు పెంచడాన్ని నిరసిస్తూ నగరంలోని లెనిన్ సెంటర్లో సిపిఎం చేపట్టిన ధర్నా. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మోడీ విధానాలకు రాష్ట్రంలో రవాణా రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. ఈ ప్రైవేటీకరణను ఇతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం వాహనదారులపై పన్నుల భారం మోపేందుకు లైఫ్ ట్యాక్స్ సర్వీస్ ఉన్నా అదనంగా వాహనదారులపై పన్నుల భారం మోపేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఫిట్మెంట్ సర్టిఫికేట్ విధానాన్ని రద్దు చేయకుంటే భవిష్యత్తులో అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, సిఐటియు ముఠా కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరిని వదిలిపెట్టకుండా పీల్చి పిప్పి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాహనదారుల్ని ద్విచక్ర వాహనాలు మొదలుకొని భారీ వాహనాల దాకా దండుకోవడమే పనిగా మారిపోయింది. ఇప్పటికే ట్యాక్సులు, పెనాల్టీలు, గ్రీన్ ట్యాక్సులు, ఇలా 1,00,000 ట్యాక్సులు, 1,00,000 ఫీజులు ఉన్నాయి. ఇప్పుడు ఫిట్నెస్ పేరుతో బ్రేక్ చేయించుకునేటువంటి ఛార్జీలను కూడా 10 రెట్లు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ద్విచక్ర వాహనాలు, మోటార్ సైకిళ్ళకి ఫిట్నెస్ అవసరం లేదు, కానీ ఇక ప్రతి సంవత్సరం వాళ్ళు కూడా ఫిట్నెస్ చేయించుకోవాలి. అలాగే సొంత వాహనాలైన కార్లు కూడా ఫిట్నెస్ చేయించుకోవాల్సిందే. దీనికోసం ప్రభుత్వం దీని మొత్తాన్ని అంతకుముందు 700 రూపాయలు, 900 రూపాయలు ఉండేదాన్ని 15,000 రూపాయల వరకు కూడా పెంచేశారు. ఇది ఇంతకంటే దుర్మార్గం లేదు. అలాగే ఈరోజు ఈ ప్రక్రియ మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టేస్తూ ఉన్నారు. జిల్లాలకు ఒక కాంట్రాక్టర్ చొప్పున వాళ్లే వసూలు చేసుకోవచ్చు. గవర్నమెంట్ నిర్ణయించిన రేట్లు ఎలా ఉంటే వాళ్ళు ఎంత వసూలు చేస్తారో తెలీదు. రవాణా శాఖలో అవినీతి ఉంటే అవినీతిని అరికట్టాలి తప్ప అవినీతిని చట్టబద్ధం చేసి వ్యవస్థీకృతం చేసి జిల్లాల వారీగా వేలం పాటలు పెడతా ఉన్నారు. దీంట్లో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు జిల్లాల కాంట్రాక్టులను ఎన్నికల ముందే పొంది కోట్లు గడించడానికి వాళ్ళు కుట్ర పన్నారు. సుమారు 1,000 కోట్ల రూపాయలు వాహనదారుల మీద సంవత్సరానికి భారం పడుతుంది. అందుకే ఈ టెండర్లు రద్దు చేయాలి. అలాగే ఈ ఫీజులు తగ్గించాలి, పాత ఫీజులే కొనసాగించాలి, ప్రభుత్వం వీటిని నిర్వహించాలి, రవాణా రంగాన్ని కాపాడాలి. రాష్ట్రంలో ఉన్న 1,46,00,000 మంది ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు ఉన్నారు. ఇప్పటికే కుంగిపోతున్న, దెబ్బతిని నిర్వీర్యమవుతున్న రవాణా రంగాన్ని కాపాడాలి, జనాన్ని కాపాడాలి. ఈ ప్రైవేటీకరణ దందా ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై చేస్తున్న ఈ చర్యల్ని సిపిఎంగా తీవ్రంగా ఖండిస్తూ, ప్రభుత్వం కనుక ఈ టెండర్లు రద్దు చేయకపోతే, ఈ ఆదేశాలు ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. రంగం సంక్షోభంలో నెట్టబడింది, కుదేలైపోతూ ఉంది. ఉన్నటువంటి ఆపరేటర్లు ఎవరో కూడా మేము నడపలేమని చెప్పనేటువంటి పేరుతో స్క్రాప్ కింద బళ్ళని అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చేసింది. అయినా ప్రభుత్వాలకు కనికరం లేదు, దయ లేదు, జాలి లేదు. ఉన్నటువంటి దాని మీద మూలిగే నక్క మీద తాటికాయ పడ్డటువంటి చందంగా ట్యాక్సుల పేరుతో ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినటువంటి రీతిలో పన్నుల భారాన్ని మోపేటువంటి దానికి, ఫీజుల భారాన్ని మోపేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కిల్స్ మీద ఉంటే ఇప్పుడు 2 వీలర్కి కూడా అది అప్లై చేసి సంవత్సరానికి ఒకసారి మీరు కూడా బ్రేక్ చేయాల్సిందే అని చెప్పనేటువంటి పద్ధతుల్లో, అంటే అంతకుముందు లైఫ్ ట్యాక్స్ కట్టి ఉండొచ్చు, కొత్త బండి తీసుకున్నటువంటి సందర్భంలో లైఫ్ ట్యాక్స్ కడతాం, అవన్నీ పక్కన పెట్టేసి నువ్వు సంవత్సరం నువ్వు బ్రేక్ చేయాల్సిందే, నువ్వు బ్రేకులకి ఫీజు కట్టాల్సిందే అని చెప్పనే పేరుతో వసూలు చేసేటువంటి దానికి రంగం సిద్ధం చేసి, భారత్ బంద్ సినిమాలో లాగా రాష్ట్రాన్ని తలకో మొక్క పంచుకునేటువంటి దానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నేతలు తలా ఒక జిల్లా పంచుకునేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళ చేతుల్లోకే కనుక టెండర్లు వెళ్తే, వీళ్ళ చేతుల్లోకే కనుక ఈ రకమైనటువంటి
టెండర్ వెళ్ళి వసూళ్లు కనుక ప్రారంభిస్తే రవాణా శాఖకి జీతాలు ఇచ్చేటువంటి దిక్కు కూడా ఉండదు. రవాణా శాఖని కూడా ప్రైవేట్ పరం చెయ్యండి అని చెప్పనేటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని ఎప్పటికైనా సరే ప్రభుత్వం వెనక్కి మళ్లించాలి, ఈ ఆలోచన వెనక్కి తీసుకోవాలి, జీవో ఉపసంహరించాలి, రద్దు చేయాలి. లేనట్లయితే రాబోయే కాలంలో జరిగే పోరాటాలకి, ప్రజల యొక్క అసంతృప్తికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సి ఉంటుంది. అక్కడ మోడీ కావచ్చు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరిదే బాధ్యత అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ రద్దు చేసే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తాం. సిపిఎం ఆధ్వర్యంలో జరిగే పోరాటాల్లో 2 వీలర్స్ అని, ఆ వీలర్ అని, ఈ వీలర్ అని తేడా లేకుండా అందరూ పాల్గొని సహకరించండి, ఈ భారాలను తిప్పి కొడదామని చెప్పనేది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ నిధులను పక్కదారి పట్టించి ఎస్సీల అభివృద్ధిని, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న లీడ్ క్యాంప్కు మంజూరు చేసిన 20 కోట్ల రూపాయలను ఏం చేశారని ప్రశ్నించారు. నగరంలోని కందుకూరి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేయకుండా ఇతరులకు ఖర్చు చేయడం వల్ల తమ జాతి పూర్తిగా అభివృద్ధిని కోల్పోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిధులను ఇతరులకు కేటాయించిన వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ, ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త. ఈరోజు మా ముఖ్య ఉద్దేశం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను ఎస్సీ ఎస్టీలకే ఖర్చు చేయాలని చట్టం చెబుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలకు వాడుకుంటూ ఎస్సీ సంక్షేమాన్ని పూర్తిగా నిట్ట నిలువున ముంచిన ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని సందర్భంగా మేము తీవ్రంగా మాకు నష్టం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఎస్సీ కార్పొరేషన్ విడదీసి ఎస్సీలకు 3 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి 5 ఏళ్లు గడుస్తున్నా ₹1 కూడా నిధులు మంజూరు చేయకుండా ఎస్సీ సంక్షేమాన్ని నిర్వీర్యం చేయడం, నిజానికి ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా రద్దు చేశారా? రద్దు చేస్తే 3 కార్పొరేషన్లను విడదీసి ఉద్యోగులను ఇప్పటికీ కూడా కేటాయించిన సందర్భం కనిపించలేదు. 3 కార్పొరేషన్ల పేరుతో 5 ఏళ్లలో ₹1 ఇవ్వకుండా ఎస్సీ కార్పొరేషన్ని విడగొట్టకుండా మాదిగా మాల రెల్లిల్ని మభ్యపెడుతూ ఇప్పటి వరకు 5 ఏళ్ల కాలంలో ఎస్సీ సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైఎస్ జగన్ ప్రభుత్వమేనని మేము తీవ్రంగా విమర్శ చేస్తూ ఉన్నాం. అంతేకాదు ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి కేంద్ర ప్రభుత్వం నిధులను ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాళ్ళు 20 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయలు లిడ్క్యాప్ ద్వారా చేతి వృత్తిదారులకు చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి వారి అభివృద్ధి కోసం కేటాయించిన ఆ నిధులు ఇప్పటి వరకు కూడా ఆ వృత్తిదారులకు కేటాయించకుండా, ఆ నిధులు ఖర్చు పెట్టకుండా ఆ నిధులు ఏం చేశారని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాదు 110 ఇన్నోవా కార్లను ఈ ప్రభుత్వ హయాంలో మేము మంజూరు చేస్తామని చెప్పి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ రోజుకి కూడా ఆ కార్ల విషయంలో ఏం చేశారు, ఎవరికి ఇచ్చారు అని ఈ జగన్ ప్రభుత్వాన్ని సందర్భంగా మేము నిలదీస్తూ ఉన్నాం. అంతేకాదు ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇప్పటికైనా రాష్ట్రంలో ఒక సిమెంట్ రోడ్డు వేశారా? ఒక కమ్యూనిటీ హాల్ ఇప్పటికైనా కట్టారా? ఇప్పటికీ కూడా దళిత వాడల్లో శ్మశాన వాటికలు కూడా లేనటువంటి ఒక దయనీయమైనటువంటి స్థితి ఉంది. ఇదే నా జగన్మోహన్ రెడ్డి గారిని మేము అడిగేది. నా ఎస్సీ నా ఎస్టీ అంటూ మాటల్లో ప్రేమలు చూపించి చేతల్లో ఈ రోజుకి కూడా
మా సంక్షేమాన్ని విస్మరించి మా ఓట్లను వేసుకొని మా పట్ల కపట ప్రేమ చూపిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి దళితుల సమస్యలపై దృష్టి పెట్టకుంటే ఈ రాష్ట్రంలో దళిత గిరిజన సంఘాలను కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని సందర్భంగా మేము వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు 151 సీట్లతో అధికారంలోకి వచ్చాడంటే కేవలం ఎస్సీ ఎస్టీలు వేసినటువంటి ఓట్లే. కానీ మా ఓట్లను వాడుకొని మా నిధులు మాకు లేకుండా ఎస్సీల పథకాల నిధులన్నీ కూడా ఎస్సీల ఇతరులకు ఇచ్చి మాకు నష్టం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా మా సమస్యలపై దృష్టి పెట్టి మా సమస్యలను పరిష్కరించకుండా మా నిధులు మాకు ఇవ్వకుండా ఉంటే రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి కూడా వెనకాడబోమని సందర్భంగా మేము తెలియజేస్తూ త్వరలోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెడుతున్నాం. ఒక నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల్లో మాదిగలపై జరుగుతున్న అన్యాయాలపైన ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్తు కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కేంద్ర బడ్జెట్లో దళిత ఆదివాసులకు మొండి చేయి చూపించారని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ చిట్టిబాబు అన్నారు. ఎస్సీ ఎస్టీ పథకాల అమలుకు నిర్దిష్టమైన చట్టం దేశంలో లేకపోవడం వల్ల పథకాలు అమలు కావడం లేదని, కావున దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే తీసుకొని రావాలని డిమాండ్ చేశారు. నేషనల్ క్యాంపెయిన్ దళిత్ హ్యూమన్ రైట్స్ మరియు దళిత బహుజన శ్రామిక యూనియన్ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయింపుపై శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ చిట్టిబాబు మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అని ప్రధానమంత్రి నినాదం ఇటీవల ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో తిలోదకాలు ఇచ్చారన్నారు. ఈ బడ్జెట్ను పరిశీలిస్తే సమానత్వం సాధనకు గాని పేదరిక నిర్మూలనకు గాని ప్రత్యేకమైన నిర్దిష్టమైన చర్యలు లేని నిరాశాజనకమైన బడ్జెట్గా చెప్పవచ్చన్నారు. కేంద్ర వార్షిక 2024-25 బడ్జెట్లో మొత్తం బడ్జెట్ సెంట్రల్ సెక్టార్ సెంట్రల్ స్పాన్సర్ పథకాల కింద అభివృద్ధి కోసం కేటాయించారన్నారు. ఇందులో ఎస్సీ జనాభా నిష్పత్తి ప్రకారం 21,315 కోట్లు ఇవ్వాల్సి ఉండగా 16,55,098 కోట్లు మాత్రమే కేటాయించారని చెప్పారు. అత్యధిక భాగం ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడని పథకాలకి నిధులు కేటాయించి తీవ్ర అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ అనేది ఆర్థిక అంతరాలను తగ్గించడానికి మరియు సంహిత పురోగతిని సాధించడానికి లక్ష్యంగా తీసుకున్న బడ్జెట్లో దళిత ఆదివాసులకు తీవ్ర నిరాశ మిగిల్చిందన్నారు. సమానత్వ సాధన అనేది నినాదంగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిబిఎస్యు రాష్ట్ర నాయకులు టి రంజిత్, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారావు, ఏపీ రెల్లి కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సీరంశెట్టి నాగేంద్రరావు, మౌంట్ ఫోర్ట్ సోషల్ ఇన్స్టిట్యూట్ సిటీ కోఆర్డినేటర్ దాసరి రమేష్, నాస్వి విజయవాడ కోఆర్డినేటర్ రాజు పాల్గొన్నారు. పి చిట్టిబాబు, నేషనల్ క్యాంపెయిన్ దళిత్ హ్యూమన్ రైట్స్ స్టేట్ కన్వీనర్, దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇటీవల మన కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి బడ్జెట్ను రిలీజ్ చేయడం మనం చూసాం. ఈ బడ్జెట్ అనేది మధ్యంతర బడ్జెట్. ఈ మధ్యంతర బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి బడ్జెట్ ఉందో సామాజిక న్యాయానికి మరో చెంపదెబ్బగా ఇది కనిపిస్తూ ఉంది. బడ్జెట్ అనేది సమానత్వాన్ని సాధించేటట్లు ఉండాలి, అసమానతలను తగ్గించేటట్లు ఉండాలి. కానీ ఈ బడ్జెట్లో సమానత్వం అనేది ఒక నినాదంగా మిగిలిపోయినటువంటి లెక్కలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్ లెక్కలు మనం గణాంకాలను పరిశీలన చేస్తే ఈ సంవత్సరము ప్రభుత్వము 51,08,780 కోట్లు టోటల్ బడ్జెట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఈ టోటల్ బడ్జెట్లో సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ ఈ రెండు పథకాలకు ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులలో నుండి ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తి ప్రకారము వారి అభివృద్ధికి కేటాయించాలి. మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ 51,08,780 కోట్లలో సుమారు అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులు 14,41,237 కోట్లు. ఈ 14,41,237 కోట్లలో ఎస్సీ జనాభా 16% ఉంది కాబట్టి
16% ఇవ్వాల్సినటువంటి నిధులు 2,10,317 కోట్లు ఇందులో కేటాయించాలి జనాభా నిష్పత్తి ప్రకారం. కానీ వాస్తవానికి జరిగింది ఏమిటంటే ఇవ్వాల్సిన దానికంటే జనాభా నిష్పత్తి కంటే తగ్గించి 1,65,598 కోట్లు మాత్రం ఇచ్చారు. ఇచ్చినటువంటి నిధుల్లో కూడా ఇచ్చిన ఈ 1,65,000 కోట్లలో కూడా సుమారు 44,282 కోట్లు ఎస్సీలకు ఉపయోగపడే పథకాలకు ఇచ్చారు. అంటే సుమారు 70% నిధులు ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడినటువంటి పథకాలకు దారి మళ్లించడం అనేది జరిగింది. మరి ఇటువంటి ఉల్లంఘన జరిగినప్పుడు జనాభా నిష్పత్తి ప్రకారం దళితులకు కేటాయించలేదు. ఇచ్చిన నిధుల్లో కూడా నేరుగా ఉపయోగపడే పథకాలకు కాకుండా జలజీవన మిషన్కి, రోడ్ల నిర్మాణానికి, రక్షణ రంగానికి అత్యధిక కేటాయించారు. కానీ పేదరిక నిర్మూలనకు సంబంధించి కానీ ప్రత్యేకమైన పథకాలు కానీ అసమానతలు తగ్గించడం కోసం ఇందులో డబ్బులు కేటాయించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. అంటే ఈ కేంద్ర ప్రభుత్వం దళిత ఆదివాసీలకు ఈ బడ్జెట్లో మొండి చేయి చూపించింది. అసమానతలను తగ్గించేటువంటి చర్యలు చేపట్టలేదు. అంతేకాకుండా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లెక్కల ప్రకారము సుమారు 2022లో 57,000 అత్యాచారాలు ఎస్సీల మీద జరిగాయని అన్నారు. అంటే ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టానికి నిధులు కేటాయించాలి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి దాదాపుగా 74 సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటికి కూడా ఎస్సీల మీద దాడులు, వివక్ష, అలాగే అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక బడ్జెట్లు వస్తున్నాయి పోతున్నాయి తప్పితే వీళ్ళ అభివృద్ధి కానీ వీళ్ళు ఏదైనా సామాజిక న్యాయం, డాక్టర్ అంబేద్కర్ చెప్పినట్టు సామాజిక న్యాయం అనేది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా. అందులో ఈ మధ్యకాలంలో ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా మా ఆర్ఎస్ఎస్ మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో అదే ప్రవేశపెడుతూ వీళ్ళని ఇంకా అణిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ అనేక హామీలు అయితే 2014 ఎన్నికల ముందు ఇచ్చారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రతి సంవత్సరం, అలాగే అసమానతలు పోగొడతామని, రక్షణ కల్పిస్తామని చెప్పి, వ్యవసాయానికి అనేక అభివృద్ధి చేస్తామని చెప్పి, ఎస్సీ ఎస్టీలని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఈనాటికి కూడా బడ్జెట్లు ఇప్పుడు దాదాపుగా 2 బడ్జెట్లు అయిపోయినా కూడా ఈ మధ్య చాలా దారుణంగా గతంలో బడ్జెట్ కంటే కూడా ఇప్పుడు ఎక్కువ పెట్టి 51 లక్ష కోట్లు బడ్జెట్ కేటాయింపులు అయితే చేశారు. కానీ ఈ మధ్యంతర బడ్జెట్లో ఇంత కేటాయింపులు అంటే అంకెల గారడి తప్పితే ఏమాత్రం కూడా వీళ్ళ చిత్తశుద్ధి, పేద ప్రజల మీద, ఓట్లేసిన ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేది తేలిపోయింది. ఎందుకంటే ఈ మధ్యంతర బడ్జెట్ వచ్చే నెల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు కనీసం కూడా అవగాహన లేకుండా ఈ బడ్జెట్ పెట్టడం అంటే ఇది అందరినీ మోసం చేయటమేనని చెప్పి ఈ సందర్భంగా మన ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే అనేక ఇబ్బందులు చాలా గతంలో మన ఒక 70-80 ఏళ్ల క్రితం దళితులు, బీసీలు, అలాగే మైనార్టీలు ప్రజల పరిస్థితి ఎట్లా ఉందో ఆ పరిస్థితిని తీసుకురావడానికి బీజేపీ ఆలోచన చేస్తుంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వైసీపీ సిద్ధమైందని పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ అన్నారు. మరొకసారి ప్రజల్ని మోసం చేసి కళ్ళబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి బంగాళాఖాతంలో కలిపేందుకు వైసీపీ సిద్ధమైందని విమర్శనాస్త్రాలు సంధించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి రాబోయే మన జనసేన తెలుగుదేశ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పశ్చిమ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ పంజా సెంటర్ పరిసర ప్రాంతాలలో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి వైసీపీ సిద్ధమైందని అన్నారు. మరొకసారి ప్రజల్ని మోసం చేసి కళ్ళబొల్లి మాటలు చెబుతూ రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి బంగాళాఖాతంలో కలిపేందుకు వైసీపీ సిద్ధమైందన్నారు. ఇంటికొక పథకం పేరుతో ప్రజలను మోసం చేస్తూ ప్రతి ఇంటిపై 15 రకాల పన్నులు వేసి సీఎం జగన్ మరియు వైసీపీ మోసం చేస్తుందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కొంతమంది నాయకులు వ్యక్తిగత స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నారని అన్నారు. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున పాడి స్ట్రీట్లో 53, 54 డివిజన్ అధ్యక్షులు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరిని కూడా ఈ రాష్ట్రం బాగుండాలంటే జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వాలని, ప్రజలు ఆనందంగా ఉండాలి అంటే
జనసేన టీడీపీకి మద్దతు ఇవ్వాలని ప్రతి ఒక్కరు కూడా ప్రచారం చేశాం. ప్రజలు కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఈ 4 సంవత్సరాల 9 నెలల పాలనలో చాలా కష్టాలు పడ్డాము. మాకు అసలు 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి, కనీసం పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామనేటువంటి మాట అయితే చాలా స్పష్టంగా మాట్లాడారు. దాంతోపాటుగా వ్యాపారస్తులు అయితే కనీసం నిర్మాణాలు లేవు, అందుకని మాకు ఎక్కడ పనులు జరగట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా వ్యక్తపరిచారు. ముఠా కార్మికులు అయితే వారానికి 2-3 రోజులే పనులు ఉంటా ఉన్నాయి. గతంలో అయితే 6 రోజులు పనిచేసేవాళ్ళం, ప్రస్తుత ప్రభుత్వంలో కేవలం 3 రోజులు మాత్రమే పనిచేస్తున్నామని కూడా వారైతే ఆవేదనని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ఓటేసినందుకు సర్వ వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు. మీరు ఇంకా దేనికి సిద్ధం? నాశనం చేయడానికి సిద్ధమా? కోల్చడానికి సిద్ధమా? ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడానికి సిద్ధమా? మద్యం అమ్మకాలని ప్రోత్సహించడానికి సిద్ధమా? మహిళల మీద దాడులు జరుగుతూ ఉంటే ప్రోత్సహించడానికి సిద్ధమా? దళిత యువకులకి అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళని జైల్లో మగ్గబెట్టడానికి, వాళ్ళని హత్య చేసిన తర్వాత డోర్ డెలివరీ చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం వైసీపీ? ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువి కృష్ణయ్య తెలిపారు. రాష్ట్ర సమావేశాలు 9 నుంచి 11వ తేదీల్లో జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని 21 శాఖల నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారు. నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం నందు ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల వివరాలతో గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువి కృష్ణయ్య మాట్లాడుతూ రైట్ టు హెల్త్ అనే నినాదంతో ఈ సభలు నిర్వహించబడుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల నుంచి 400 మందికి పైగా ప్రతినిధులతో గత కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల నిర్ధారణ ఈ సమావేశాల్లో జరగనున్నాయని వెల్లడించారు. రాష్ట్ర సమావేశాలు 9 నుంచి 11 తేదీలలో జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలోని 21 శాఖల నుంచి 350 మంది ప్రతినిధులు పాల్గొంటారని చెప్పారు. ఎంవీవీకేలో జరిగే ఈ సమావేశాల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సంఘం చైర్మన్ డాక్టర్ పివి రమణ మూర్తి, చీఫ్ పాట్రైన్గా కేవీజీ రెడ్డి, పాట్రాంగ ఎం కిరణ్, ఇతర కార్మిక సంఘ నాయకులు పాల్గొంటున్నారని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కుమార్, విజయవాడ అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు ఈ పత్రికా సమావేశంలో పాల్గొన్నారు. ఈరోజు 1972లో విజయవాడలో ఎఫ్ఎంఆర్ఏ అని మాది ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా, అది ఎఫ్ఎంఆర్ఏ అంటాం. 3 లక్షలకు పైగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఇందులో సభ్యులుగా ఉన్నాం. దానికి కౌన్సిల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది విజయవాడలో 1972 తర్వాత. మళ్ళీ 2024లో అంటే 52 సంవత్సరాల తర్వాత ఎఫ్ఎంఆర్ఏ మీటింగు, జనరల్ కౌన్సిల్ మీటింగ్ విజయవాడలో నిర్వహిస్తున్నాం. రేపు 7, 8, 9 3 రోజులు ఎఫ్ఎంఆర్ఏ జనరల్ కౌన్సిల్, 9, 10, 11 రాష్ట్ర మహాసభలు, ఈ 2 కూడా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు విజయవాడలో నిర్వహించడం జరుగుతోంది. దీనికి 22 రాష్ట్రాల నుంచి 400కి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ రోజున మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మేము అనేక సమస్యల, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఒకటి, మందుల ధరలు తగ్గించాలని, మందులు వైద్య పరికరాలపై జీఎస్టీ తీసివేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలని కాపాడాలని, అలాగే మనకి మొత్తం మా మార్కెట్లో ఒక న్యూ రేషనల్ డ్రగ్ పాలసీ అనేది తీసుకురావాలని, హెల్త్ సెక్టార్కి 5% జీడిపిని కేటాయించాలని, ఇటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్స్తో ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేస్తూ అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. రేపు 7వ తారీఖున ఇక్కడ ప్రారంభ సభ కూడా జరుగుతుంది. దానికి మా ఫౌండర్ సభ్యులు, అట్లాగే ఎఫ్ఎంఆర్ఏ ఫార్మల్ జనరల్ సెక్రటరీ
జేఎస్ మజుందార్ గారు, సిఐటియు జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తపన్ సేన్ గారు, అలాగే ఎఫ్ఎంఆర్ఏ జనరల్ సెక్రటరీ శాంతను చటర్జీ, ప్రెసిడెంట్ రమేష్ సుందర్, వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్య అతిథిగా తపన్ సేన్ గారు వస్తున్నారు. ఆ చైర్మన్ రిసెప్షన్ కమిటీ డాక్టర్ పూర్ణానంద్ గారు, ప్రముఖ కార్డియాలజిస్టు విజయవాడ, ఆయన చైర్పర్సను, ఆయన కూడా వస్తారు. అనేక మంది డాక్టర్సు, ట్రేడు, మా సభ్యులు అందరితో 7వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి ప్రారంభ సభ నిర్వహిస్తున్నాం మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో. దానికి అన్ని కార్మిక సంఘాలు, నాయకులు, ప్రతినిధులు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము పత్రికా ముఖంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే, ఈ లైక్ మైండెడ్గా ఉన్నటువంటి అందరూ కూడా ఈ ప్రజా ఆరోగ్య సమస్యలపై స్పందించే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఈ సభల్ని జయప్రదం చేయాలని చెప్పని కోరుతున్నాం. అలాగే రేపు ప్రారంభ సభకు వచ్చేటటువంటి మా సభ్యులు 500-600 మందికి పైగా సభ్యులు, అన్ని కార్మిక సంఘ నాయకులు కూడా అందులో పాల్గొని ఈ సభని జయప్రదం చేయాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఇప్పటిదాకా ఈ సభకి మేము ఉన్నాం అని చెప్పి నిలబడి మాతో పాటు ఉండి డాక్టర్సు, ట్రేడ్ సభ్యులు, అలాగే ఫార్మా ఇండస్ట్రీ మన ప్రతినిధులు, వీళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విజయవాడ నగర వాసులకు కూడా మేము, అట్లాగే మీడియా మిత్రులకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఇవి ముఖ్యంగా ఈ రేపు 9వ తారీఖున రాష్ట్ర మహాసభలకు కూడా ప్రారంభ సభ మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. దానికి ప్రధాన ముఖ్య అతిథిగా మాకు కెఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ ఆయన వస్తున్నారు. సిఐటియు రాష్ట్ర నాయకత్వం నరసింహరావు గారు, ఏవిఎన్ రావు గారు, ఏవిఎన్, వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. అన్ని కార్మిక సంఘాల నుంచి కూడా అదొక 400 మంది సభ్యులతో 3 రోజుల పాటు రాష్ట్ర మహాసభలు 11వ తారీఖు సాయంత్రం దాకా ఇక్కడ నిర్వహించి ప్రజా సంబంధిత అనేక విషయాలపై చర్చించి రాగల 2 సంవత్సరాల్లో ఏమేం కార్యక్రమాలు చేయాలో అవన్నీ కూడా మేము నిర్ణయాలు చేస్తాం. ఇది ముఖ్యంగా ఈ రోజున పత్రికా ముఖంగా మేము చెప్పేది. ఎందుకంటే జిఎస్టీ అనేది ఈ రోజున మందులు కొనుక్కోలేక ప్రజలు అల్లాడిపోతున్న తరుణంలో దాని మీద కూడా మందులకి జిఎస్టీ వేయటం, ఐసీయూ బెడ్ల మీద జిఎస్టీ వేయటం, ఇవన్నీ కూడా చాలా భారంగా తయారవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మా ప్రధానమైనటువంటి డిమాండు మందుల ధరలు తగ్గించాలని, జిఎస్టీ తీసివేయాలని. అలాగే ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మా ప్రెసిడెంట్ గారు ఆయన కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. మీరు 2 రోజుల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ వేసిన బడ్జెట్ చూసుంటారు. ఆ బడ్జెట్లో హెల్త్ కోసం ఎంత కేటాయించారంటే 2.3% లేకపోతే 2.4% మించి కేటాయించలేదు. మేము గత కొన్ని సంవత్సరాలుగా మా యూనియన్ తరపు నుంచి మేము అడుగుతున్నది సెంట్రల్ గవర్నమెంట్ని, మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పెద్ద పెద్ద దేశాలతో పోటీ పడుతూ ఉంటాం. అలానే హెల్త్ విషయంలో వచ్చేటప్పటికి బడ్జెట్లో కనీసం 2.2% కూడా కంటే ఎక్కువ కేటాయించలేకపోతున్నాం. కనీసం దీన్ని 5% పెంచాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు మీరు చూసినట్టయితే క్యాన్సర్ డ్రగ్స్ మీద ఏమన్నా జిఎస్టీ 12% ఉంటుంది, 5% ఉంటుంది. బంగారం మీద చూస్తే 3%, డైమండ్స్ మీద చూస్తే 1% ఉంటుంది. మందుల మీద, మందుల పరికరాల మీద జిఎస్టీ అనేది ఉండకూడదని చెప్పేసి మా యూనియన్ కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. ఇలాంటి ప్రధానమైన డిమాండ్స్ మేము రేపు మా జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చిస్తున్నాము. దాంతోపాటు మీ అందరికీ తెలుసు, కోవిడ్లో బాగా లాభ పొందిన సెక్టార్ ఏమైనా ఉందంటే కనుక ఫార్మా రంగమే. కానీ దానికి సంబంధించిన లాభాలు ఎటువంటివి కూడా మా మెడికల్ రిప్స్కి ఎక్కడ కూడా ఏ కోసాన కూడా అందలేదు. అందకపోగా కోవిడ్ తర్వాత అనేక మంది వేల ఉద్యోగాలు ఈ రంగంలో మేము కోల్పోయాం. చూసినట్టయితే కనుక అబాటి కంపెనీలలో కావచ్చు, ఫైజర్ కంపెనీలో కావచ్చు, హిమాలయ కంపెనీలో కావచ్చు, టీటీకే కంపెనీలో కావచ్చు, అనేక కంపెనీలో 100 మంది ఉద్యోగాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. దాంతోపాటు కొత్తగా ఇవాళ మెడికల్ కంపెనీలు అన్నీ కూడా జీపీఆర్ఎస్ అని చెప్పేసి మా వ్యక్తిగత సమాచారాన్ని భద్రత లేకుండా మా మీద నిఘా పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నాయి. ఈ సమస్యలు ఒక పక్క, మరో పక్క ప్రజా సంబంధించిన అంశాల మీద మేము ఈ 3 రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో చర్చలు జరుపుతాం. దాని తర్వాత జరగబోయే రాష్ట్ర మహాసభల్లో కూడా ఈ 3 రోజులు కూడా జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఈ రాష్ట్ర మహాసభల్లో కూడా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ముందు రోజు 9వ తారీఖు మధ్యాహ్నం పాటు ప్రారంభ మహోత్సవ సభ ఒకటి జరుగుతుంది. దానికి కెఎస్ లక్ష్మణరావు గారు ముఖ్య అతిథిగా ఇచ్చేస్తారు. ఆ ఇనాగ్రల్ సెషన్కి దాదాపు మేమందరం కూడా ప్రజా సంఘాలని, ప్రజలను కూడా ఆహ్వానిస్తున్నాం. వారందరూ వచ్చి తప్పకుండా మా రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. విశాఖ కొమ్మాదిలో తహసీల్దార్ రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. చరణ్ క్యాజిల్ అపార్ట్మెంట్లోకి చొరబడి దాడి చేశారు. వాచ్మెన్ కేకలు వేయడంతో 4 దుండగులు పరారయ్యారు. చికిత్స పొందుతూ తహసీల్దార్ రమణయ్య మృతి చెందాడు.
విశాఖ రూరల్ తహసీల్దార్గా పనిచేసిన రమణయ్య ఇటీవల విజయనగరం జిల్లా బంటుమిల్లికి బదిలీ అయ్యారు. నిందితుల కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దుష్ట చతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చిన సీఎం జగన్. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే వైఎస్ఆర్సీపీ అజెండాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుందని తెలిపిన సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు. రానున్న ఎన్నికల్లో పేదలు పెత్తందారుల మధ్య జరిగే యుద్ధానికి పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెలిపిన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.